యేసయ్య పుట్టుకను గురించి ప్రతిరోజు ధ్యానం చేస్తేనే మనకు అర్థమవుతుంది. యేసయ్య ఎందుకు కొరకు వచ్చాడు అని అంటే అందరూ చెప్పేది. క్రిస్మస్ సందేశం తెలియని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఏమండే, క్రిస్మస్ సందేశం తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? క్రిస్మస్ అంటే ఏంటి? యేసయ్య పుట్టినరోజు, అది అందరికీ తెలుసు కదా. అందరికీ పుట్టినరోజులు ఉన్నాయి, యేసు ప్రభు వారికి కూడా పుట్టినరోజు ఉంది. కానీ యేసు ప్రభు వారు ఎందుకు కొరకు వచ్చారనంటే ఆదాము అవ్వ అనేటువంటి ఆయన మొట్టమొదటి సృష్టి. భూమి మీద అన్నీ దేవుడు సృష్టించాడు. అన్నిటి తర్వాత వాటన్నిటిని ఏలుబడి చేయడానికి తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఈ భూమిని ఏలుబడి చేయడానికి ఆయన ఆదాము అనేటువంటి నరుణ్ణి సృష్టించాడు. ఆదాములో నుండి అవ్వ అనేటువంటి స్త్రీని ఆదాములో నుండి బయటికి తీసుకొచ్చి వారిద్దరికి వివాహము చేసి జతపరిచి వారి ఇరువురికి కూడా మీరు ఈ భూమిని నిండించి దానిని లోపరుచుకొని దానిపైన అధికారము కలిగి ఉండండి అని వారికి ఒక గొప్ప ఆశీర్వాదమును బాధ్యతను ఇచ్చి వారిని భూమి మీద విడిచిపెట్టాడు. ఇప్పుడు సమస్య ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా గోతిలో పడ్డారు. వీళ్ళిద్దరూ గోతిలో పడితే వీళ్ళిద్దరితోనే సరిపోలేదు. మనందరి కోసం గొయ్యి తోవబడతా ఉంది కదా. అంటే ఏమిటి దాని అర్థం? ఆదాము అవ్వలు గోతిలో పడినటువంటి పరిస్థితిని బట్టి ఆదాము సంతతి అయినటువంటి మనమందరం కూడా గోతికి సిద్ధపడవలసినటువంటి వ్యక్తులుగా ఉన్నాం. అయితే గోతిలో పడేటువంటి ఏ ఒక్కరూ కూడా తిరిగి పైకి లెగిచేటువంటి అవకాశం లేదు. ఒక ఆదాము అవ్వలు చేసినటువంటి అతిక్రమం వల్ల ఆయనకు మాత్రమే కాదు మనందరి కొరకు గోతిని సిద్ధపరిచాడు. ఆ గొయ్యి ఎంత భయంకరంగా ఉంటుందంటే పాతాళములోని ఆ ప్రభావము, ఆ ప్రయత్నము చాలా భయంకరంగా ఉంటుందని పేదవాడు ధనవంతుడు ఆ యొక్క ఉపమాన రూపంలో యేసు ప్రభువారు మనకు చెప్పాడు. ధనవంతుడు ఏం చేస్తున్నాడు? అగ్నిలో పడి అరిచి గోల చేస్తున్నాడు. మరి పేదవాడైనటువంటి ఆ పేదరికంలో ఉన్నటువంటి లాజరు ఏం చేస్తున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఆయన సమాధానముతో ఉన్నాడట. అంటే ఇద్దరు గోతిలోకి పోయినటువంటి వారే, కానీ ఒకడు గోతిలో నుండి పాతాళంలోనికి వెళ్ళాడు, ఒకడు గోతిలో నుండి దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళాడు. దేవుని యొక్క లక్ష్యం ఏంటంటే ఆదాము యొక్క వారసత్వపు మరణము మనమందరము అనుభవించి తీరాల్సిందే. ఆదాము అతిక్రమము వలన ఆదాము పాతాళములో పడద్రోయబడితే దేవుడు తన మహాకృపను బట్టి ఆ గోతిలో పడిపోయినటువంటి మనలను రెస్క్యూ ఆపరేషన్ ద్వారా మనలందరినీ కూడా తిరిగి వెళ్ళాలని ఒక గొప్ప ప్రయత్నము చేత ఆయన ఆ మరణకరమైనటువంటి వేదనంతా అనుభవించి, గోతిలో పడేటువంటి వేదనంతా ఆయనే అనుభవించి మనందరి కొరకు నిత్య రాజ్యమును సిద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు సంతోషించాలి క్రిస్మస్ గురించి అనంటే, ఎందుకనంటే గోతిలో పడిపోయినటువంటి వారిని రెస్క్యూ చేసి బయటికి తీసుకురావడానికి యేసయ్య నీ కొరకు గోతిలో దిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమాధిలోకి వెళితే సమాధిని బద్దలు కొట్టి తిరిగి రాగలిగినటువంటి దేవుడు. మనకేమో గోతిలో పడితే మళ్ళీ ఎవడైనా వచ్చి తీస్తే తప్ప మనం బయటికి రాలేం. కానీ యేసయ్య గోతిలోకి వెళితే గోతిని కూడా విశాలము చేసుకొని ఆ సమాధిని ఆయన జయించి బయటికి రాగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన మనకిచ్చినటువంటి ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే ఆయనను అనుసరించువారు, ఆయనను వెంబడించువారు గోతి నుండి తప్పించబడతారని, ఆయనతో పాటు నిత్య రాజ్యంలోనికి ప్రవేశిస్తారని ఆయన ద్వారా మనకి ఒక గొప్ప వాగ్దానం ఇవ్వబడింది. కాబట్టి మనము గోతిని తప్పించుకున్నామనే సంతోషముతోటి ఈ క్రిస్మస్ పండుగను జరుపుకోవాలి. హల్లెలూయా.